హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 24th మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడని వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది. అన్ని మంత్స్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి, చూడండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎఫ్సిఐ కన్సల్టేటివ్ కమిటీ చైర్పర్సన్గా డీకే అరుణ. ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టేటివ్ కమిటీ తెలంగాణ చైర్పర్సన్గా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ నియమితులవ్వడం జరిగింది. తెలంగాణలో ఆహార ఉత్పత్తులు, ధాన్యం సేకరణలో ఇబ్బందులు, ఇతర సమస్యలపై కమిటీ అధ్యయనం చేయనుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే నీరజ్కు 2వ స్థానం. భారత జావెలిన్ థ్రోయర్ స్టార్ నీరజ్ చోప్రాకు ఈ సీజన్లో వరుసగా రెండవ టోర్నీని 2వ స్థానంలో ముగించాడు. ఆర్లెన్ అథ్లెటిక్స్ మీట్లో జావెలిన్లు ఉత్తమంగా 84.14 మీటర్లు విసిరిన నీరజ్ 2వ స్థానంలో నిలిచాడు. జర్మనీ ఆటగాడు జూలియన్ వేబర్ 86.12 మీటర్లతో 2వ ప్రయత్నంలో అగ్రస్థానం సాధించాడు. అలాగే మాథ్యూస్ వీడ్కోలు. శ్రీలంక వెటరన్ ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మిస్ వరల్డ్ హెడ్ టు హెడ్ ఛాలెంజ్ పోటీలు. నిన్నటి వీడియోలో మనం వరల్డ్ టాలెంట్ పోటీలను చూసాము. అందులో ఇండోనేషియా సుందరి విజేతగా నిలవడం జరిగింది మిస్ వరల్డ్ టాలెంట్ పోటీలలో. అలాగే టుడే మిస్ వరల్డ్ హెడ్ టు హెడ్ ఛాలెంజ్ పోటీలలో 4 విజేతలుగా నిలవడం జరిగింది. 1 ఆసియా ఓషియానా ఖండం నుంచి తుర్కియే సుందరి ఇదిల్ బిల్గెన్. 2 ఆఫ్రికా నుంచి జాంబియా సుందరి ఫెయిత్ బాల్వియా. అలాగే అమెరికా కరేబియన్ నుంచి మిస్ ట్రానిడాడ్ మరియు టొబాగో అన్నలైసే నాంటాన్. సో ఈ 4 మిస్ వరల్డ్ హెడ్ టు హెడ్ ఛాలెంజ్ పోటీలలో విజేతలుగా నిలవడం జరిగింది. ఈ మిస్ వరల్డ్ హెడ్ టు హెడ్ ఛాలెంజ్ పోటీలను హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో నిర్వహించడం జరిగింది. నిన్నటి టాలెంట్ పోటీలేమో శిల్పకళా వేదికగా నిర్వహించడం జరిగింది. సో ఇది మిస్ వరల్డ్కి సంబంధించి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే అణుక్షిపణిని పరీక్షించిన అమెరికా దేశం. అమెరికా అత్యంత శక్తివంతమైన ఖండాంతర అణుక్షిపణిని మినిట్ మ్యాన్ 3ని పరీక్షించింది. కాలిఫోర్నియాలోని వాండెన్బెర్గ్ స్పేస్ బేస్లో ఈ పరీక్ష జరిగింది. గంటకు 15,000 మైళ్ళ వేగంతో 4,200 కిలోమీటర్ల దూరం ఈ మినిట్ మ్యాన్ 3 ప్రయాణించింది. సో ఇది ఒక ఖండాంతర అణుక్షిపణి. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పదవీకాలం పొడిగింపు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ చీఫ్ తపన్ కుమార్ డేకా పదవీకాలాన్ని మరో 1 ఏడాది పాటు పొడిగించారు. ఈ మేరకు కేంద్ర నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. 2026 జూన్ లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ పదవిలో కొనసాగుతారు. తపన్ కుమార్ పదవీకాలాన్ని పొడిగించడం ఇది 2వసారి. 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, హిమాచల్ ప్రదేశ్ కేడర్కు చెందినవారు తపన్ కుమార్ డేకా. అలాగే ఆయుష్ విభాగం కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా పదవీకాలాన్ని కేంద్రం 4వసారి పొడిగించింది. వచ్చే ఏడాది జూన్ 28 వరకు పదవిలో కొనసాగుతారు. సో ఈ పదవీకాలం పొడిగింపు అనేటివి చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. అలాగే సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మిజోరం రికార్డు సృష్టించింది. మన దేశంలోనే సంపూర్ణ అక్షరాస్యత అంటే 100కు 100% అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మిజోరం నిలిచింది. ఇది ఫ్రెండ్స్ టుడే 24th మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.